పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథం అండి, రూతు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనమండి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని, యెహోవా నన్ను రుక్తురాలిగా తిరిగి రాజేశాను. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరలా మీ ముందుకు దేవుని యొక్క లేఖనాన్ని ప్రకటించడానికి, మిమ్మల్ని సమృద్ధితో దేవుని యొక్క దీవునితో నింపాలని మీ ముందుకు వచ్చి ఉన్నాను. ప్రకచలితంలో పరిశుద్ధ గ్రంథం అని బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో రూతు గ్రంథం ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథములో నయోమి అనే పేరు గల ఒక స్త్రీ ఉందండి. బెత్లెహేములో ఉన్నంత కాలము వారి జీవితము, వారి కుటుంబము పచ్చగాను సమృద్ధితో నింపబడిందండి. బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు అని అర్థం అండి. బెత్లెహేం అంటే సమృద్ధి గల ప్రాంతము, సమృద్ధి గల దేశం అనే పేరు. ప్రక్క చరిత్రలో సమృద్ధిగా ఉన్న బెత్లెహేములో నయోమి జీవించినంత కాలము సమృద్ధితో ఉన్నారండి. అన్ని విషయాలలో వారు సమృద్ధితో ఉన్నారు. ఎప్పుడైతే బెత్లెహేమును విడిచిపెట్టి వాళ్ళు మోయాబు ప్రాంతానికి వెళ్ళారో, ప్రక్క చరిత్రలో సమృద్ధిగా ఉన్న జీవితము, కుటుంబము ఏమైందో తెలుసా? ఆర్థిక ఇబ్బందులతోటి నలిగిపోయి ఉన్నారు. నలిగిపోయి ఉండి కూడా సమస్తాన్ని కోల్పోయి తిరిగి మళ్ళీ ఏం చేశారో తెలుసా? బెత్లెహేము రావటానికి సిద్ధపడ్డారు. ప్రక్క చరిత్రలో ఈ దేవుడితో నువ్వు ఉన్నంత కాలము నీ జీవితము, నీ కుటుంబం అనేది సమృద్ధితో నింపబడతా ఉండిద్ది. అలాంటి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ఆమేన్.